హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మా ఈవినింగ్ స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. నాకు చాలా ఇష్టం. మా ఆయనగారు అయితే ఇంట్లో ఏమన్నా తినడానికి ఉన్నాయా అంటే లేవు అని చెప్పి, సో ఇంట్లో అయితే సర్వపిండి పిండి ఉంది కాబట్టి సర్వపిండి పెడతా అని చెప్పి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్ అయిన వీడియో, చాలా బాగుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్న వీడియో చూడండి ఫ్రెండ్స్. పిండి తీసుకున్నాను. పిండికి సరిపడా ఆనియన్స్, మిర్చి, పప్పు, కరివేపాకు తీసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే అందులోకి జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి, మిర్చి, కరివేపాకు తగినంత, కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్, అన్నీ తగినంత తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం మంచిగా కలుపుకోవాలి. నువ్వులు ఇంట్లో అవైలబుల్ లేదు కాబట్టి నువ్వులు వేయలేదు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మా ఆయన అయితే వీడియో ఇంత కూడా స్కిప్ కాకుండా మొత్తం తీసేశాడు. సో ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను. ఇంట్లో ఎప్పుడైనా కానీ ఏం లేకుంటే ఏం చేయాలో అర్థం కాని టైంలో నేనైతే ఎక్కువ పాప్కార్న్ చేస్తాను. చపాతీ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో, అటుకులు లేకుంటే ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు అయితే స్పెషల్గా ఇంకేమైనా తినాలి చేసుకుని అని చెప్పి నేనైతే సర్వపిండి చేస్తున్నాను. మరి మీ ఇంట్లో స్నాక్స్ లేకపోతే ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి. సేమ్ ఇదే గారెల పిండికి కూడా యూజ్ చేసుకోవచ్చు, చిట్టి గారెలు కూడా చేసుకోవచ్చు. పిండి అయితే మంచిగా కలిపేసానండి. మంచిగా మెత్తగా ముద్ద కావాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్ అయిపోయిందండి పిండి పిసకడం అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. గంజు పైన, పెనం పైన రెండిట్లో పెట్టేశానండి. ఆయిల్ మంచిగా పైన అటు ఇటు అనుకోవాలి నీట్గా. ఆయిల్ మొత్తం పట్టించినాక పిండితోని ఇట్లా పెద్దగా రౌండ్గా చేసుకోవాలి. మంచిగా రొట్టె కదా, చేతితోని కదా ఎట్లా అంటామో అలా రొట్టెకోల కాకుండా మనం చేతితోని పెద్దగా అనుకోవాలి ఫ్రెండ్స్. గారెలు వేసేటప్పుడు కూడా ఒకప్పుడు అందరు గారెలు ఇలాగనే ఒత్తేవాళ్ళు, చెంబులతోని చేతులతోని వేసేవాళ్ళు. సో ఇప్పుడైతే మిషన్స్ వచ్చాయి, మిషన్లు ఫాలో అవుతున్నారు. సో తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే తక్కువ ఆయిల్ ఉంటే మాడిపోతుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. మళ్ళీ దాంట్లో మనం డాట్స్ లాగా ఇట్లా పెట్టుకోవాలి, ఎందుకంటే అది అటే రాకుండా ఉంటుంది కాబట్టి చేతితోని హోల్స్ అయితే చేసుకోవాలి.
సో ఇప్పుడైతే ఈ రొట్టె పెనక ఒకటి కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా హోల్స్ ఎలా చేశానో అలా చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒకటైతే స్టార్ట్ చేశాను సర్వపిండి. ఒకటైతే పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గంజుకు పెట్టుకుంటున్నాను. రొట్టె పెనం కన్నా గంజు పైనే మంచిగా వస్తుందండి. నేను 3-4 టైమ్స్ పెట్టాను. రొట్టె పెనం మీద అసలు సరే కాలట్లేదు. మనం ఎంత సన్నగా పెట్టినా కూడా కొద్దిగా అంత అనిపించలేదు. గంజులో మాత్రం మంచిగా అవుతుందండి. మళ్ళీ పెద్దగా పెట్టుకోవద్దు, సన్నగా చేసుకోవాలి. సో నేనైతే ఈరోజు అయితే గంజు పెట్టాను. కంప్లీట్గా మంచిగా వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా గంజులను ట్రై చేయండి. నాకైతే రొట్టె పెనం మీద అంత బాగా అనిపించలేదు, గంజులో మంచిగా అనిపించింది. సో సర్వపిండి అంటే కన్ఫామ్గా సర్వలో అన్నట్టు గంజులో పెట్టాలి. సో ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హోల్స్ కూడా చేసుకోవాలి. హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సర్వపిండి కంప్లీట్ అయిపోయింది. ఇట్లా సైడ్కి వేసుకోగానే ఇరిగిపోయింది, కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. సో ఇప్పుడు చూద్దాం రండి ఇంకొకటి సర్వపిండి. ఇందులో మంచిగా వచ్చిందండి, పెద్దగా వచ్చింది, మంచిగా కాలింది. చూడండి ఫ్రెండ్స్, సర్వపిండి కంప్లీట్ అయింది. సో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసమని తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఈవినింగ్ మీ ఇంట్లో స్నాక్స్ కోసం ఏం చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం కష్టం అనుకోకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్. సర్వపిండి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నా స్టైల్లో అయితే చేశాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.